ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసి వచ్చా భయ. మూవీ ఎలా ఉందంటే, ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ సమాజంలో ప్రజలకు రాజకీయం ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని అంతం చేయాలనుకోవడమే సినిమా మెయిన్ థీమ్ భయ. మూవీ స్టోరీని ఎక్కువ ల్యాక్ చేయకుండా 1 మినిట్ కూడా బోర్ కొట్టనీయకుండా చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లాడు భయ. మూవీలో చరణ్ అన్న క్యారెక్టర్స్ ని చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి ఎక్సలెంట్ గా ప్రెజెంట్ చేశారు భయ శంకర్. నవ్వుకునే తగ్గట్టుగా కామెడీ సీన్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్ సీన్స్ మంచిగా వర్కౌట్ అయ్యాయి భయ. ఎస్జే సూర్య విలనిజం గానీ, తన యాక్టింగ్ గానీ, తన కామెడీ టైమింగ్ గానీ యాజ్ యూజువల్ గా చింపేశాడు భయ. రామ్ చరణ్ అన్న ఏ క్యారెక్టర్ తగ్గట్టు ఆ క్యారెక్టర్ లో జీవించేశాడు భయ. సాంగ్స్ అన్ని పర్ఫెక్ట్ టైమింగ్ లో పడ్డాయి భయ, మంచిగా ఎంటర్టైన్ చేశాయి. కానీ ఒక చిన్న మైనస్, అదేంటనే సినిమా చూస్తే మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. సునీల్ గారి క్యారెక్టర్, తన కామెడీ మంచిగా వర్కౌట్ అయింది భయ. వెన్నెల కిషోర్ గారికి స్క్రీన్ మీద చాలా తక్కువ టైం ఇచ్చారు భయ, కనపడంతసేపు బాగా ఎంటర్టైన్ చేసి. అంజలికి శ్రీకాంత్ కి మంచి క్యారెక్టర్ ఇచ్చాడు భయ, వాళ్ళ పాత్రకు వాళ్ళు న్యాయం చేశారు. తమన్ మ్యూజిక్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మంచి న్యాయం చేశాడు భయ. మూవీ మొత్తంలో మనకి వింటేజ్ శంకర్ మార్క్ అయితే కనిపిస్తుంది భయ, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది భయ. ఇక మాస్ ఆడియన్స్ యాక్షన్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మూవీ లెంత్ కూడా ఏం సాగదీయలేదు భయ. డైరెక్టర్ శంకర్ ఈ మూవీ ద్వారా సమాజంలో జరుగుతున్న రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ గురించి ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చాడు భయ. మూవీ అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. మీరు పెట్టుకున్న టికెట్ ప్రైస్ కి అయితే మీరైతే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది. వెళ్ళి మూవీస్ వచ్చి ఎలా ఉందో కామెంట్ చేయండి భయ. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి భయో.